ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ వైఖరిని ప్రపంచ దేశానికి తెలియచేయడానికి వివిధ దేశాల్లో భారత దౌత్య బృందాల పర్యటన కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని బృందం దక్షిణ అమెరికా దేశం గయానాను సందర్శించింది. ఇందులో భాగంగా గయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీని కూడా కలిశారు. గయానా ప్రభుత్వం నుంచి భారత్కు బేషరతు మద్దతు లభించిందని థరూర్ పేర్కొన్నారు. కాగా ఎంపీ సంజయ్ కుమార్ జా నేతృత్వంలోని మరో బృందం సింగపూర్ విదేశాంగ శాఖ హోం వ్యవహారాల సహాయ మంత్రితో సమావేశం నిర్వహించింది. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఇటీవల పరిణామాలపై భారతదేశం వైఖరిని ప్రతినిధి బృందం తెలియజేసింది. డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని బృందం స్లోవేకియాలో పర్యటిస్తోంది. కువైట్లో ప్రవాస భారతీయులతో బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా బృందం సమావేశమైంది. రవిశంకర్ ప్రసాద్ బృందం ఫ్రాన్స్లో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఐక్యంగా ఉందని అన్నారు. పాకిస్తాన్ ఒక బుల్లెట్ ప్రయోగిస్తే భారత్